వన్స్ అపాన్ ఎ టైం కార్ అంటే ఒక లగ్జరీ, బట్ ఇప్పుడు కార్ అంటే ఒక నెసెసిటీ. సో 2026లో అండర్ 5 lakhs బడ్జెట్లో మనకి బెస్ట్, రిలయబుల్ అండ్ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ నో నాన్సెన్స్ కార్లు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిటీ కార్స్ గురించి చూద్దాం. 3 to 5 lakhs మ్యాక్సిమం బడ్జెట్లో మనకి బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి B1 అండ్ B2 సెగ్మెంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హుండై గ్రాండ్ i10. 2019 నుంచి 22 మోడల్ వరకు ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్స్ కూడా పెట్రోల్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. రెగ్యులర్ బేసిస్లో చూసుకుంటే హ్యుండై అన్నది ఫీచర్స్ అండ్ క్వాలిటీ రెండు విషయాల్లో కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మంచి రెప్యుటేషన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. 1.2 లీటర్ కప్పా ఇంజన్ అండ్ 1.3 లీటర్ డీజిల్ CRDI ఇంజన్తో వస్తుంది. మైలేజ్ విషయానికి వచ్చేసరికి పెట్రోల్ ఇంజన్ అరౌండ్ 15 వరకు ఇస్తుంది అండ్ డీజిల్ ఇంజన్ వచ్చేసరికి అరౌండ్ 22 to 25 ఆన్ హైవేస్ ఇస్తుంది. B1 సెగ్మెంట్లో నెక్స్ట్ కార్ వచ్చేసి సుజుకి సిలేరియో. సిలేరియో అన్నది రీసెంట్గా మనకి అప్డేట్ అయ్యింది. అప్డేటెడ్ వర్షన్ దొరుకుతుందా అంటే దెర్ ఈజ్ సమ్ ఛాన్స్, బట్ మోస్ట్లీ మనకి 2019 to 22 వరకు సెలేరియోస్ అన్నవి అండర్ 5 lakhs బడ్జెట్లో ఈజీగా దొరుకుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్పే కార్స్లో బేస్ మోడల్స్ కూడా 5 lakhs ఎక్స్షోరూమ్ రేంజ్లో ఉన్నవి, కానీ మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఫీచర్స్ అన్నీ కలుపుకుని అండర్ 5 lakhs బడ్జెట్లో ఇప్పుడు మనం కార్స్ చూస్తున్నాము. అండ్ సెలేరియో అన్నది కూడా మనకి అరౌండ్ 3.5 to 4 మధ్యలోనే మనకి మిడ్ వేరియంట్ అన్నది దొరికేస్తుంది. సో నో వర్రీస్. సెలేరియోలో K10 సిరీస్ ఇంజన్ ఉంటుంది. ఇది 3 cylinder ఇంజన్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ ఇంజన్ అని మనం మాట్లాడుకోవచ్చు. సుజుకీలో మైలేజ్ కోసమే దీన్ని తయారు చేశారు. ఇది ఆల్టో K10 మరియు సెలేరియోలో యూస్ చేస్తారు. ఇది వచ్చేసి 68 bhp అండ్ 92 Nm ఆఫ్ టార్క్ అన్నది జనరేట్ చేస్తుంది. మైలేజ్ విషయానికి వచ్చేసరికి కంపెనీ 26 క్లెయిమ్ చేస్తుంది. 26 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ డీల్, బట్ డైలీ కండిషన్స్లో మనకి అరౌండ్ 20+ అయితే ఈజీగా వచ్చేస్తుంది. థర్డ్ కార్ వచ్చేసి సుజుకి ఇగ్నిస్. ఇది చాలా ఫంకీ డిజైన్ అనమాట. లుక్స్ ఆర్ సబ్జెక్టివ్, సో ఇది అందరికీ నచ్చకపోవచ్చు, బట్ దీనిలో 1200cc K సిరీస్ ఇంజన్ ఉంది. 4 cylinder ఇంజన్ అండి. ఇది చాలా రిఫైన్గా ఉంటుంది. ఇది మా కజిన్ దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ హీ డ్రోవ్ ఇట్ అరౌండ్ 80,000 kilometers. జీరో నాన్సెన్స్ కార్ అండి. అండ్ సుజుకి సర్వీస్ గురించి మీకు చెప్పాల్సిన నెసిటీ కూడా లేదు. ఇది 82 bhp అండ్ 113 Nm టార్క్తో వస్తుంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ SUVస్తో పాటు కంపేర్ చేసుకోవచ్చు మనము. నార్మల్ హ్యాచ్ బ్యాక్స్లో మనకి 160 to 170, 175 రేంజ్లో మాత్రమే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇది కాంపాక్ట్ SUV టైప్లో దించిన B1 సెగ్మెంట్ కార్ అనుకోవచ్చు. 4 మెంబర్స్కి మాత్రమే బాగుంటుంది. 5 మెంబర్స్కి నాట్ టూ బ్యాడ్. ఇప్పటి వరకు మాట్లాడుకున్నది మొత్తం సిటీ కార్స్ అండి. సిటీలో చాలా బాగుంటాయి. హైవేలోకి వచ్చినప్పుడు 80 to 100 మధ్యలో క్రూజ్ చేస్తూ వెళ్తే నో వర్రీస్, చాలా స్మూత్గా పీస్ఫుల్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ రిలయబిలిటీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీటిల్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా, మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన నెసిటీ అయితే లాంగ్ రన్లో కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఇవి మనం మోస్ట్ రిలయబుల్ కార్స్లో మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ సెగ్మెంట్ B2 సెగ్మెంట్. B2 సెగ్మెంట్ అంటే ఎగ్జాక్ట్గా 4 meters వరకు మాత్రమే ఉంటుంది. ఈ B2 సెగ్మెంట్లోనే మనకి కాంపాక్ట్ SUVs అండ్ కాంపాక్ట్ సెడాన్స్ కూడా దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. B2 సెగ్మెంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే కార్ i20. 2017 నుంచి 2021 మధ్యలో ఉన్న పెట్రోల్ కార్స్ అన్నవి ఎలీట్ i20 మోడల్లో మనకి అండర్ 5 lakhs బడ్జెట్లో ఈజీగా దొరుకుతాయి. కొంచెం ఓల్డ్ జనరేషన్స్కి వెళ్తే మనకి 3.5లో కూడా దొరికే అవకాశం ఉంది. ఇది ఏంటంటే 82 bhp అండ్ 114 Nm టార్క్తో మనకి 5 speed మాన్యువల్లో వస్తుంది పెట్రోల్ వెహికల్ అయితే. వీటిలో ఆటోమేటిక్స్ కూడా ఉన్నాయి, బట్ మీకు పాకెట్ రాకెట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఓల్డర్ జనరేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. 2014 to 2016 వరకు ఉన్న డీజిల్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. డీజిల్లోకి వచ్చేసరికి 90 bhp అండ్ 220 Nm ఆఫ్ టార్క్ అన్నది అవైలబుల్గా ఉంటుంది.
దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది. B2 సెగ్మెంట్లో మనం మాట్లాడుకోబోయే ఇంకొక కార్ బెలెనో. 2015 నుంచి 2018 మధ్యలో ఉన్న బెలెనోస్ మనకి అండర్ 5 lakhs బడ్జెట్లో ఈజీగా దొరికేస్తాయి. బెలెనోలో డీజిల్ కూడా అవైలబుల్గా ఉండేది. BS4 కంప్లైంట్ తర్వాత బెలెనోలో డీజిల్ అన్నది ఆపేశారు. బెలెనోలో 1.2 లీటర్ K12 సిరీస్ ఇంజన్ అన్నది అవైలబుల్గా ఉంటుంది, 4 సిలిండర్ ఇంజన్. ఇప్పుడు ఉన్న 3 సిలిండర్ ఇంజన్స్తో పోల్చుకుంటే 4 సిలిండర్ ఇంజన్ చాలా అంటే చాలా రిఫైన్డ్గా ఉంటుంది. సేమ్ ఇదే ఇంజన్ అన్నది మనకి ఇగ్నిస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. డీజిల్ వచ్చేసి 5 lakhs బడ్జెట్లో మరీ చాలా ఎక్కువ డ్రివెన్ చేసిన వెహికల్స్ అయితే దొరుకుతాయండి. బెటర్ ఆప్షన్ దాని బదులు మీరు పెట్రోల్ తీసుకుని కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. లేదు డీజిలే కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఎతికితే అరౌండ్ 5 to 5.5 lakhs బడ్జెట్లో మనకి డీజిల్ వేరియంట్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. మీకు మోస్ట్ రిలయబుల్ అండ్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అన్నీ బెలెనోలో ఉంటాయండి. బెలెనో వచ్చేసి పెట్రోల్ అయినా డీజిల్ అయినా మనకి ఈజీగా మైలేజ్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బాడీ షెల్ ఇంటిగ్రిటీ అన్నది కొంచెం లోలో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ప్యానల్ డెన్సిటీ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది. సో సేఫ్టీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే మనకి సుజుకి వెహికల్స్ అన్నవి మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే కొంచెం సేఫ్టీ తక్కువగానే ఉంటాయి. మన వాళ్ళు సుజుకిని టిన్ గ్యాంగ్స్ అంటారు, దానికి మనం ఏం మాట్లాడకూడదు. బెలెనో వచ్చేసి డీజిల్ వర్షన్లో అయితే అరౌండ్ 25-27 వరకు మైలేజ్ వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ డ్రైవింగ్ కండిషన్స్ అండి. నాకు కార్ డీటెయిలింగ్ స్టూడియో ఉంది కాబట్టి నాకు మోర్ దాన్ 25+ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ డ్రైవింగ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. ఐఎమ్ లైట్ ఫుట్, సో నాకు మైలేజ్ అన్నది ఏ కార్లో అయినా రెగ్యులర్ బేసిస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే వస్తుంది. పెట్రోల్ కార్ వచ్చేసరికి మీకు ఈజీగా 18 to 20 మధ్యలో ఈజీగా వస్తుందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే కార్ మోస్ట్ అండర్ రేటెడ్ కార్ అండి. ఈ రోజున మనకి నితిన్ గడ్కరీ గారు E20 పెట్రోల్ అన్నది రిలీజ్ చేశారు, మ్యాండేటరీ చేశారు. రిలీజ్ కాదు, మ్యాండేటరీ చేశారు. బట్ 2012 నుంచే ఒక కంపెనీ అన్నది మన ఇండియాలో E20 కంప్లైంట్ వెహికల్స్ అన్నవి రిలీజ్ చేస్తుంది. ఎంతమందికి తెలుసు మీలో? ఇట్స్ నన్ అదర్ దాన్ హోండా. మనం మాట్లాడుకోబోయే వెహికల్ వచ్చేసి హోండా జాజ్. 2016 నుంచి 2019 మధ్యలో పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో మీకు హోండా జాజ్ అన్నది ఈజీగా 5 lakhs అండర్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. హోండా వెహికల్స్ అన్నవి మోస్ట్ అండర్ రేటెడ్ వెహికల్స్ అండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో హోండా ఇంజన్స్కున్న వాల్యూ మన ఇండియన్ మార్కెట్లో లేదు. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో కస్టమర్స్కి ఫీచర్స్ కావాలి. హోండా ఎప్పుడూ ఫీచర్స్ వెనకాల పరిగెత్తలేదు. సో మన ఇండియన్ కస్టమర్స్ కూడా హోండా మీద ఎప్పుడూ అంత మంచి ఒపీనియన్ లేదు. బట్ మోస్ట్ రిలయబుల్ ఇంజన్స్ పెట్రోల్లో అయినా డీజిల్లో అయినా. డీజిల్లో అయితే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, బట్ పెట్రోల్లో అయితే అసలు సౌండ్ ఉండదు, చాలా రిఫైన్డ్గా ఉంటుంది. మోస్ట్ రిఫైన్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు. హోండా జాజ్లో 1.2 లీటర్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది 89 bhp అండ్ 110 Nm టార్క్తో వస్తుంది అప్రాక్సిమేట్లీ. అండ్ 16 to 18 వరకు పెట్రోల్ అన్నది మైలేజ్ ఇస్తుంది. అండ్ డీజిల్లో వచ్చేసరికి 1.5 లీటర్ ఐడీటెక్ ఇంజన్ వస్తుంది. ఇది 99 bhp అండ్ 200 Nm ఆఫ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు పాకెట్ రాకెట్ లాగానే ఉంటుంది అండ్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది. మినిమం 23 అండ్ ఆన్ హైవేస్ మీకు 25 ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి సెడాన్స్ అండి. వెయిట్ అందరూ అనుకోవచ్చు టాటా వెహికల్ గురించి మాట్లాడట్లేదు అండ్ మోర్ ఓవర్ డిజైర్ ఉంది, స్విఫ్ట్ ఉంది, వేగనార్ ఉంది, వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని. టాటా వెహికల్స్ అన్నవి ఇప్పుడు ఉన్న జనరేషన్లో క్వాలిటీ బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయండి. కానీ మనం మాట్లాడుకునేది సెకండ్ హ్యాండ్ కార్స్. లైక్ 2015 నుంచి 2020 ఎరాలో ఆ టైంలో టాటాలో ఉన్నది పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ అయితే చాలా సౌండ్ వస్తుంది. ఐఎమ్ ఏ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ టాటా. నా దగ్గర టాటా అల్ట్రాస్ ఉందండి. కానీ నేను ఇప్పుడు 2015 నుంచి 2020 వరకు జనరేషన్లో
టాటా అన్నది ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే 3 సిలిండర్ ఇంజన్ అండి పెట్రోల్లో. అది అంత రిఫైన్డ్గా ఉండదు. అండ్ మోర్ ఓవర్ కొన్ని క్వాలిటీ కాంప్రమైజెస్ కూడా జరగటం వల్ల ఆ ఎరాలో టాటా మీద అంత రిలయబిలిటీ ఇష్యూస్ కొన్ని నడుస్తున్నాయి. సో దానివల్ల నేను మీకు రికమెండ్ చేయట్లేదు. అండ్ స్విఫ్ట్, డిజైర్, వ్యాగనార్ అంటారా, ఇవి వచ్చేసి చాలా ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు స్విఫ్ట్ ఉంది. స్విఫ్ట్ 2020 మోడలే మీకు ఆల్మోస్ట్ 7 lakhs వరకు పడుతుంది మిడ్ వేరియంట్కి వెళ్ళాలంటే. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 2020 మోడల్ మరీ అంత బడ్జెట్ పెట్టి అండ్ దాంట్లోనూ B1 సెగ్మెంట్ కార్ తీసుకోవాలి అంటే అది అంత అడ్వైజబుల్ కాదండి. ఐ నో రిఫైన్మెంట్లో అన్నిటిలోనూ స్విఫ్ట్కి కొట్టింది లేదు, అండ్ డిజైర్కి, కంఫర్ట్కి కొట్టింది లేదు, అండ్ వ్యాగనార్ వచ్చేసి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. బట్ నా ఒపీనియన్లో అవైతే కొంచెం ఓవర్ హైప్డ్ ప్రోడక్ట్. మార్కెట్లో ఉన్న వాల్యూ కన్నా ఒక 50,000 వరకు ఎక్స్ట్రా పెట్టుకుని మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఐ డోంట్ రికమెండ్ దోస్ ప్రోడక్ట్స్. సో రైట్ నౌ కమింగ్ టు సెడాన్స్. సెడాన్లో కాంపాక్ట్ సెడాన్ అండ్ మిడ్ సైజ్ సెడాన్ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే, కాంపాక్ట్ సెడాన్ అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు B2 సెగ్మెంట్లో అండర్ 4 lakhs బడ్జెట్లో వస్తుంది. సో దానివల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నవి చాలా వస్తాయి. అండ్ సెడాన్స్ అన్నవి మనకి కంఫర్ట్, బూట్ స్పేస్ అన్నిటిలో చాలా బాగుంటుంది. సెడాన్స్లో బ్యాక్ సీటింగ్ అన్నది చాలా బాగుంటుంది, రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, అండ్ డ్రైవింగ్ ప్లెజర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సెడాన్స్లో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది హోండా అమేజ్. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది అండ్ డీజిల్ కూడా ఉంటుంది. ఇది మనకి 2017 నుంచి 2020 పెట్రోల్ ఇంజన్స్ మనకి అండర్ 5 lakhsలో ఈజీగా దొరుకుతాయి. అండ్ 2015 నుంచి 2018 మధ్యలో ఉన్న డీజిల్ ఇంజన్ కూడా ఈజీగానే దొరుకుతాయి అండర్ 5 lakhs బడ్జెట్లో. పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 89 bhp అండ్ 110 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 15 నుంచి 18 మధ్యలో మైలేజ్ ఈజీగా ఇస్తుంది. అండ్ మీరు ఆటోమేటిక్ చూడాలంటే హోండా అమేజ్లో ది బెస్ట్ ఆటోమేటిక్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 5.5 to 6 lakhs మధ్యలో ఈజీగా దొరికేస్తుంది. లెస్ డ్రివెన్ కార్స్. నెక్స్ట్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఎస్పైర్ అండి. చాలామంది భయపడుతూ ఉంటారు, ఫోర్డ్ ఇండియాలోంచి వెళ్ళిపోయింది కదా, సర్వీసెస్లో ప్రాబ్లం అవుతుంది, స్పేర్ పార్ట్స్లో ప్రాబ్లం అవుతుంది అని. అలాంటిదేం లేదండి. ఫోర్డ్ మళ్ళీ ఇండియాలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ రైట్ నౌ ఫోర్డ్కి ప్రతి మేజర్ సిటీలో సర్వీస్ సెంటర్ అన్నది అవైలబుల్గానే ఉంది. సో నో వర్రీస్ అండి, ఎవ్వరూ భయపడగలసిన అవసరం లేదు. ఫోర్డ్ ఎస్పైర్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అవైలబుల్గా ఉందండి. ఇది డ్రాగన్ సిరీస్ ఇంజన్. ఇది 95 bhp అండ్ 120 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ మనకి సిటీ అండ్ హైవే మిక్స్డ్ కండిషన్స్లో 15 నుంచి 17 వరకు ఈజీగా మైలేజ్ వస్తుంది. బట్ ఫోర్డ్ పెట్రోల్ ఇంజన్ అన్నది మనకి కొంచెం అండర్ పవర్గా కనిపిస్తుంది. మనకి అంత ఫోర్డ్ ఇంజన్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి పాకెట్ రాకెట్ 1.5 లీటర్ TDCI ఇంజన్, 99 bhp అండ్ 215 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. అరౌండ్ మైలేజ్ వచ్చేసి 25+ వస్తుంది హైవే కండిషన్స్లో. డ్రైవింగ్ పొజిషన్, ఎర్గనామిక్స్ అండ్ సీటింగ్ కంఫర్ట్ అన్నీ చాలా బాగుంటాయి. సింక్ 3 సిస్టమ్ వస్తుంది. మీరు టాప్ ఎండ్స్లోకి వెళ్తే కనుక కొంచెం బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంది. అండ్ ఫోర్డ్ ఎస్పైరే మనకి కొంచెం ఓల్డర్ జనరేషన్స్కి వెళ్తే 3 lakhsకి 3.5 lakhsకి కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేను ఇవన్నీ విజయవాడ, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ బేస్ చేసుకునే చెప్తున్నాను. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మిడ్ సైజ్ సెడాన్. మిడ్ సైజ్ సెడాన్ అంటే 4 meters కన్నా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి బూట్ స్పేస్ పెరుగుతుంది అండ్ రియర్ ప్యాసింజర్ సీట్స్ అన్నవి ఇంకా రిక్లైన్ అవుతాయి అండ్ కంఫర్ట్ కూడా చాలా పెరుగుతుంది. ఈ సెగ్మెంట్లో మనం మాట్లాడుకోవాల్సింది మేజర్లీ 2 కార్స్ అండి, హోండా సిటీ, హ్యుండై వెర్నా. వెర్నా వచ్చేసి 2013 నుంచి 17 మధ్యలో పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్ చాలా ఈజీగా అండర్ 5 lakhsలో దొరికేస్తాయి. కొంచెం మంచి కండిషన్లో ఉన్నది చూసుకుని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. పెట్రోల్ విషయానికి వచ్చేసరికి మనకి
10 to 12 యావరేజ్ వస్తుంది. అండ్ డీజిల్ విషయానికి వచ్చేసరికి 15 to 18 ఇన్ మిక్స్డ్ కండిషన్స్ అండి. హ్యుండై వెర్నాలో మనకి 1.6 లీటర్ ఇంజన్ అండ్ 1.4 లీటర్ ఇంజన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. 1.4 లీటర్ ఇంజన్ అన్నది నథింగ్ బట్ i20లో ఉన్న ఇంజనే, కొంచెం రీట్యూన్ చేయటం జరిగింది అంతే. 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 121 bhp అండ్ 155 Nm ఆఫ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. హైవే కండిషన్స్లో ఒక 12 వరకు వస్తుంది, సిటీ కండిషన్స్లో అయితే 7-8 వరకే చెప్పుకోవచ్చు. అండ్ 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ని ఫ్లూయిడిక్ వెర్నా అనేవాళ్ళు. ఇది డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ ప్లెజర్ అన్నది చాలా బాగుంటుంది. రైడ్ కూడా చాలా ప్లష్గా ఉంటుంది. గుంటల్లో వెళ్ళినప్పుడు అంత జర్కీ ఫీలింగ్ కూడా ఏం తెలియదు. అండ్ మోరోవర్ మీరు హైవేస్లో చూసుకుంటే హోండా సిటీ, హ్యుండై వెర్నా వీళ్ళు మాత్రమే అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ మోర్ దాన్ 120-130 స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుందండి. 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ వచ్చేసి 126 bhp అండ్ 250 Nm ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది. దీని మైలేజ్ వచ్చేసి నార్మల్ 1.4 డీజిల్ ఇంజన్తో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అరౌండ్ 15 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కార్ గురించి మాట్లాడుకుంటే హోండా సిటీ. 2014 నుంచి 2018 మధ్యలో మనకి హోండా సిటీ అన్నది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. థర్డ్ జనరేషన్ వచ్చేసి మనకి 3 lakhs, అండర్ 3 lakhsలో కూడా దొరుకుతుంది. బట్ ప్రిఫరబుల్లీ పెట్రోల్ వేరియంట్ తీసుకుంటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు మనకి డీజిల్లో కూడా ఐసోబ్యూటనాల్ కలపాలి అన్న ఆలోచనతో ఉన్నారు. అండ్ మోరోవర్ డీజిల్కి మనం ఐసోబ్యూటనాల్ కలిపితే డెన్సిటీ అన్నది తగ్గిపోతుంది, దానివల్ల మైలేజ్ డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ మోరోవర్ హోండా డీజిల్ ఇంజన్స్ అన్నవి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తాయి, అంత రిఫైన్డ్గా అనిపించవు పెట్రోల్ ఇంజన్తో కంపేర్ చేసుకుంటే. హోండా సిటీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ రెండు అవైలబుల్గా ఉండేయండి. హోండా సిటీ 1.5 ఐవీటెక్ ఇంజన్ వచ్చేసి పెట్రోల్లో వస్తుందండి. ఐవీటెక్ అంటే పెట్రోల్. దీనిలో వచ్చేసరికి 121 bhp అండ్ 145 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ మైలేజ్ వచ్చేసరికి మనకి 12 to 15 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోండా సిటీ 1.5 డీజిల్ ఐడీటెక్ ఇంజన్లో 99 bhp అండ్ 200 Nm ఆఫ్ టార్క్ అన్నది జనరేట్ అవుతుంది. సో మనకి మంచి మైలేజ్ అన్నది కూడా వస్తుంది ఈజీగా హైవే కండిషన్స్లో. అరౌండ్ 18-19 కొంతమంది కస్టమర్స్ అయితే మనకి 20-23 వరకు కూడా చెప్పారు. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ సెగ్మెంట్ ఎస్యూవీ. ఫైనల్లీ ఇఫ్ యూ నీడ్ మోర్ గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ బ్యాడ్ రోడ్స్ని ట్యాకిల్ చేయడానికి ఇండియాలో ది బెస్ట్ ఎస్యూవీస్ అండర్ 5 lakhsలో వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. దీనిలో మనకి కాంపాక్ట్ ఎస్యూవీస్ మాత్రమే మనకి అండర్ 5 lakhs బడ్జెట్లో అవైలబుల్గా ఉంటాయండి. కాంపాక్ట్ ఎస్యూవీ అంటే నథింగ్ బట్ 4 మీటర్ అండర్లో ఉన్నవే, సేమ్ జస్ట్ లైక్ B2 సెగ్మెంట్. మనకి B2 సెగ్మెంట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీ అయినా, కాంపాక్ట్ సెడాన్ అయినా, హ్యాచ్బ్యాక్ అయినా 3 లెంత్ అన్నది ఒకటే వస్తుంది. సో కాంపాక్ట్ ఎస్యూవీలో మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే కార్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్. ఏంటి వీడు అన్నీ పాత బ్రాండ్స్, వెళ్ళిపోయిన బ్రాండ్స్ చెప్తున్నాడు అనుకోవద్దండి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ ఉన్న ప్రోడక్ట్ అండి. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిల్డ్ అన్నది చాలా సాలిడ్ ఉంటుంది. అండ్ ఎస్యూవీ అయినప్పటికీ మనకి డ్రైవింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ హ్యాచ్ బ్యాక్ డ్రైవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. 2013 నుంచి 2018 మధ్యలో మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అన్నది అండర్ 5 lakhs బడ్జెట్లో ఈజీగా దొరుకుతుంది. కొంచెం మైలేజ్ తక్కువ డ్రివెన్ చేసిన వెహికల్ కావాలి అంటే మనం 6 వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ అన్నది మోస్ట్ ఫన్ టు డ్రైవ్ వెహికల్ అండి. దీనిలో 3 ఇంజన్స్ ఉన్నాయండి. ఒకటి 3 cylinder ఇంజన్ అయినప్పటికీను 1 లీటర్ ఈకో బూస్ట్ ఇంజన్ అండి. 124 bhp అండ్ 170 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. ఈ వెహికల్ నేను ఎక్కువగా సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈకో బూస్ట్ ఇంజన్ అన్నది టర్బో పెట్రోల్ ఇంజన్ మనకి ఫోక్స్ వ్యాగన్ వెహికల్స్లో ఉంటున్న ఇంజన్ టైప్లో వస్తుంది. దానివల్ల మనకి మెయింటెనెన్స్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ స్పేర్ పార్ట్ కూడా కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అండి. ఇది 110 bhp అండ్ 140 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. ఇది మీకు అంత ఫన్ టు డ్రైవ్ అనిపించదు, కానీ 4 cylinder ఇంజిన్ అవటం వల్ల మీకు రిలయబుల్గా ఉంటుంది. అండ్ బాడీ స్ట్రెంత్ కానీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్కి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో
పేరు పెట్టే ఆప్షన్ కూడా లేదు, అంత బాగుంటాయి ఈ వెహికల్స్. థర్డ్ది వచ్చేసి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, టీడీసీఐ ఇంజన్ వస్తుంది. ఇది చాలా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఈజీగా ఎస్యూవీస్లో 25 మైలేజ్ ఇవ్వగలిగే వెహికల్ ఏదైనా ఉంది అంటే అది ఫోర్డ్ ఎకోస్పోర్ట్. దీనిలో వచ్చేసి 99 bhp అండ్ 215 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి ఇది కూడా మోస్ట్ అండర్ రేటెడ్ బ్రాండ్ నుంచే వస్తుంది, హోండా WRV. దీనిలో మనకి 2015 నుంచి 2019 మధ్యలో ఆల్మోస్ట్ అన్ని వర్షన్స్ ఏదైనా మనం కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. జస్ట్ చెప్పాలి అంటే జాజ్ ఉంది కదా, దానికి కొంచెం గాలి కొట్టి పైకి లేపిన వెహికల్ లాగానే ఉంటుంది. సో జాజ్ బదులు మనకి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు WRVకి షిఫ్ట్ అవ్వచ్చు. దీనిలో ఏంటంటే సన్ రూఫ్ ఉంటుంది, ఎల్లో వీల్స్ ఉంటాయి, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఆల్మోస్ట్ గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి, నో వర్రీస్. దీనిలో కూడా మనకి సేమ్ 1.2 లీటర్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది 89 bhp అండ్ 110 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. అప్రాక్సిమేట్లీ 15 to 18 వరకు ఇది కూడా హైవే అండ్ సిటీ కండిషన్స్లో మైలేజ్ ఈజీగానే ఇస్తుంది. అండ్ దీనిలో కూడా కొంచెం ఓల్డర్ మోడల్స్కి వెళ్తే తక్కువ తిరిగిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయండి. సేమ్ జస్ట్ లైక్ జాజ్లో లాగానే దీనిలో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి. అన్నీ మనకి కావాల్సినంత వరకు ఏ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. అండ్ రిలయబిలిటీ విషయానికి వచ్చేసరికి అందరూ టొయోటా ది బెస్ట్ రిలయబుల్ అంటారు. పెట్రోల్ ఇంజన్స్లో హోండా ఈజ్ ద బెస్ట్ రిలయబుల్ ఇంజన్స్ అండి. హోండా మేక్స్ ద బెస్ట్ రిలయబుల్ ఇంజన్స్. నో మ్యాటర్ మీరు ఏ కార్ చూస్ చేసుకున్నప్పటికీను దాని యొక్క సర్వీస్ హిస్టరీ అండ్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా లేదా ఇన్సూరెన్స్ హిస్టరీ మొత్తం క్రాస్ వెరిఫై చేసుకుని బాగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనం సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు తీసుకుంటున్నామంటే మన హార్డ్ ఎర్న్ మనీ అన్నవి ఎక్కడ వేస్ట్ కాకూడదు అని చెప్పి సెకండ్ హ్యాండ్కి వెళ్తూ ఉంటాము. సో ఏదన్నా డ్యామేజ్ ఉన్నది ఆర్ఎల్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఫ్లడ్ డ్యామేజ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, పాస్ట్ హిస్టరీ ఏమన్నా ఉందా అన్నది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ పైన చెప్పిన వాటిల్లో ఏ కార్ మీ ఇంటి ముందు పార్క్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ వాటి గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,